క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో, దైవ సేవకుల జీవితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. అసలు ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, మన ఆధ్యాత్మికమైన జీవితము దేవునిలో బలపడటం కోసమే ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే అనేక మంది భక్తుల జీవితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడినటువంటి మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఈ ప్రతికూల పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు జీవ కిరీటాన్ని మనం పొందుకుంటామని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తుంటున్నాయి. చాలామంది ఈ వ్యతిరేకమైన పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడు వారి యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసుకునేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ కలగగానే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కొంతమంది మొదట్లోనే దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా చిక్కుడుగాయ కూర కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న సందర్భము మనకి తెలిసిందే. ఈ రీతిగా మొదట్లోనే చాలామంది దేవుని యొద్దకు వెళ్ళగానే శ్రమలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరికొంతమంది మధ్యలో దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది ఉంటున్నారు. బైబిల్ లేఖనాల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను చాలా బలముగా దేవుని పని చేస్తూ ఉండేవాడు. దేవుని గురించి ప్రకటిస్తూ ఉండేవాడు, బాప్తిస్మం ఇస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తీసేసే ఆ పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని నిమిత్తము ఏ దేవుని గురించి అయితే సువార్త ప్రకటించాడో, దేవుని గురించి బలముగా ప్రకటించినటువంటి వ్యక్తి దేవుని గురించి అభ్యంతరపడుతూ కష్టము కలగగానే, శోధన రాగానే అసలు దేవుడా కాదా అన్నట్లుగా మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఇదే రీతిగా అనేక మంది క్రైస్తవుల్లో, అనేక మంది విశ్వాసుల్లో, అనేక మంది దైవ సేవకులు కొంతకాలానికి శ్రమ కలగగానే, శోధన కలగగానే, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని విడిచిపెడుతూ ఉంటున్నారు. దేవుని విడిచిపెడుతూ ఆ పరిస్థితులను ఎదుర్కొనలేక, ఆ పరిస్థితులను జయించలేక దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిస్తే జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిలో బలముగా నిలవగలిగితే
జీవ కిరీటాన్ని పొందుకుంటామని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తుంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు జీవితము గురించి కనుక మనం ఆలోచన చేస్తే, దానియేలుకు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. సింహాల బోన్లో దానియేలును పడవేశారు. ఆ పడవేసినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితిలో దానియేలు నిలబడినప్పుడు దేవుడు విజయాన్ని దానియేలుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన కాలంలో కూడా పేతురుని చెరసాల్లో వేశారు. విజయాన్ని పేతురికే దేవుడిచ్చాడు. పౌలు శీలల్ని చెరసాల్లో వేసినప్పుడు వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలిపోయినాయి. గేట్లు వాటంతటవి ఓపెన్ అయిపోయినాయి. దేవుడు విజయాన్ని వారికి ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితుల్లో మనము నిలవగలిగితే దేవుడు మనకే విజయాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉండి ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి ఎంతో దూరం లేకపోయినా వారిని దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ 40 సంవత్సరాలు వారికి దేవుడు భక్తి నేర్పటానికి ఆ రీతిగా నడిపించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రతికూల పరిస్థితి మన జీవితంలో రావటానికి గల కారణం ఏంటంటే, మన భక్తి జీవితము బలపడటానికి, మన భక్తి జీవితాన్ని దేవుడు బలపరచటానికి ఈ ప్రతికూల పరిస్థితులను మన జీవితాల్లోనికి రావటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. చనిపోయే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టక బూడిదలో కూర్చొని అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆఖరికి యోబుకే విజయాన్ని ఇచ్చాడు. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవులారా, దైవ సేవకులారా, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఓపికతో వాటిని ఎదుర్కొనగలిగితే జీవ కిరీటాన్ని పొందుకొనటానికి అవకాశం ఉంటుంది. మన ఎదుట ఉంచబడిన ఆ పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకోవాలంటే మన గురి అయినటువంటి ఆ పరలోకానికి మనం ఓపికతో పరిగెత్తాలి. ఈ పరుగు పందెంలో అనేకమైన శ్రమలు రావచ్చు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు, అనేకమైన బాధలు రావచ్చు, అనేకమైన నిందలు రావచ్చు, అనేకమైన అవమానాలు రావచ్చు. వాటన్నిటినీ మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటలు బాగా అర్థం చేసుకోండి. పరిస్థితులు గనక మీకు వ్యతిరేకంగా ఉంటే ఓపికతో వాటిని జయించడానికే ప్రయత్నం చేయండి. ఓపికతో ఎప్పుడైతే మనం వాటిని ఎదుర్కొంటామో దేవుడు విజయాన్ని మనకిస్తాడు. ఈ రోజున అనేక మంది దైవ సేవకులు
ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారు అలా ఉండటానికి గల కారణం ఏంటంటే, వారు కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వాటిని జయించుకుంటూ వచ్చారు. మనము కూడా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకోకుండా, కష్టము కలిగితే దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఇలాగ జరుగుతుందని అనేక మంది దేవుని విడిచిపెడుతూ ఉన్నారు. దేవుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, దేవుడు ఎందుకు ఇన్ని నాకు బాధలు పెడుతున్నాడు, ఎందుకు నా పరిస్థితులు ఇలాగున్నాయి అని అనేక మంది ఆలోచన చేస్తున్నారు. కొంచెం ఓపిక పడితే, వాటిని ఎదుర్కొంటే దేవుడు విజయాన్ని మన చేతుల్లో పెడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే అంటున్నాడు, శోధనను సహించువాడు ధన్యుడు. మనము ధన్యులము అవ్వాలంటే, మనము ధన్యులుగా ఉండాలంటే శోధనను సహించాలి. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటేనే మనము ధన్యులవుతాం. అన్నీ బాగుంటే ఎవరైనా సేవ చేస్తారు, అన్నీ బాగుంటే ఎవరైనా దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించవలసిన విషయం, శోధనను సహించువాడు ధన్యుడు. అందరికన్నా మనము ధన్యులం అవ్వాలంటే, మనము గొప్పవారం అవ్వాలంటే, ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే, ఆయన రాజ్యములో ఉన్నతమైన స్థానములో మనం ఉండాలంటే, ప్రతి పరిస్థితిని మనము సహించుకోవాలి, మనము ఎదుర్కోవాలి. దేవుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, అంతము వరకు సహించువాడే రక్షించబడును. అంతము వరకు ఎవరైతే సహిస్తూ ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారంట. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడే రక్షించబడును. మన జీవిత అంతము వరకు ఈ పోరాటము ఖచ్చితంగా ఉండవలసిందే, ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఉండవలసిందే. వీటన్నిటినీ మనం ఎదుర్కొన్నప్పుడే మనము నిజమైన విశ్వాసులము, మనము నిజమైన సేవకులము. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ పరిస్థితులన్నిటినీ మనం ఎదుర్కొని జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలని నేను ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను అట్టి రీతిగా మార్చునుగాక.